అందరికీ నమస్కారం. ఆ సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. ఏంటంటే మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామన్నమాట. అదంటే దేవుడికి ఎదురుగా నిల్చొని నమస్కారం చేస్తూ ఉంటాం. అంటే శివుడికి అంటే దేవుడి వాహనాల ముందు దేవుని ఎదురుగా వాహనాలు ఉంటారండి. అంటే వాళ్ళ వాహనాలు ఉండే స్థలం మీద మనం నిల్చొని వాహనానికి మధ్య అంటే ఆయన వారధాని మధ్య మనం నిల్చొని దండం పెట్టుకుంటాం. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు కనుక దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పురాణాలు ఏమి చెబుతున్నాయంటే ఇక్కడ తెలుసుకుందాం. మనం ఏ గుడికి వెళ్ళినా సరే దేవునికి ఒక పక్కగా ఉండి మాత్రమే నమస్కారం చేసుకోవాలి. స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. దేవునికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్య కూడా నిలబడకూడదు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలో ఆహ్వానిస్తాయి. ఆ శక్తిని మనం తట్టుకోలేము. అందుకే దేవునికి ఎదురుగా నిలబడకూడదని నియమం ఉంది. దేవాలయంలో ఏర్పడిందనమాట. అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రథమంగా మూల విరాట్ను ప్రతిష్ఠించే సమయంలో వేద మంత్రాలను పరిస్తారనమాట. గర్భగుడిలో మహాశక్తులకు నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉంటాయి. పరమేశ్వరుడు కాళీమాత ఆలయంలో చాలా జాగ్రత్తగా ఉండే శివలింగ దర్శనానికి నంది కొమ్ముల మంచి నుంచి చూసిన తర్వాత దర్శనం చేసుకోవాలి. పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అన్నమాట, వెల్లడించాయి. ఇంకా కొన్ని దేవాలయాల్లో అయితే సూర్యకిరణ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే మూల విరాట్ దగ్గరికి కిరణాలు వెళ్ళలేవన్నమాట. దీనివల్ల దేవునికి ఎదురుగా నిల్చుకొని నమస్కరించకూడదు అంటారు మన పెద్దలు. సో ఇది అందుకనే దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కారం చేయకూడదు అంటారు మన పెద్దలు అంటారు. మన పురాణాల్లో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు పైన వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Please do subscribe. I hope you are all doing well. Thanks for watching.